హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. కాకపోతే ఈరోజు డ్రోన్తో తీసిన వీడియో మాత్రం కాదు. ఈరోజు షూటింగ్కి వెళ్ళాము. షూటింగ్ మౌలాలీలో జరిగింది. మౌలాలీలో రైలు ఇంజన్ల రిపేర్ సెంటర్ అనమాట. షెడ్ ఇది, లోకో షెడ్, డీజిల్ లోకో షెడ్ అంటారు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది. సో ఈ లొకేషన్కి వచ్చాము. ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని డీజిల్ ఇంజన్లు కనపడుతున్నాయి. ఇక్కడ అన్ని రకాల ఇంజన్లు ఇక్కడే రిపేర్ చేస్తారు. అలాగే పాత చెడిపోయిన ఏమైనా రిపేర్ ఉంటే డబ్బాలకు కూడా, అంటే రైలు బోగీలకు కూడా అవి పార్ట్స్ చేంజ్ చేసేసి కలర్ చేయడం చేస్తారు. ఇది పాత ఇంజన్ అండి, డీజిల్ ఇంజన్ ఇది. ఎన్ని రోజులైందో పక్క పెట్టి మొత్తం అన్ని దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే నేను పాతది బొగ్గుతో నడిచే రైలు ఇంజన్ ఏమైనా కనపడుతుందేమో అని మొత్తం మౌలాలీలో ఇక్కడ చూశాను. మొత్తం అన్ని చోట్ల తిరిగి చూశాను. ఎక్కడ కూడా బొగ్గుతో నడిచే ఆనాటి ఆ కాలంలోని రైలు ఇంజను, అదే బొగ్గుతో నడిచే రైలు ఇంజన్ చూద్దాము, స్టీమ్ ఇంజన్ అంటారు దాన్ని, చూద్దాం అనుకుంటే ఎక్కడ కనిపించలేదు. లాస్ట్కి ఈ డీజిల్ ఇంజన్లే కనిపించాయి. ఇది డీజిల్ ఇంజను పాతబడిపోయింది బాగా. కాకపోతే లోపల కాక్పిట్ అంటారు అనుకుంటాను దీన్ని కూడా, వీళ్ళు కూడా పైలట్ లాగానే ట్రైన్లో కూడా ఇది చూపించాను. ఇక్కడ ఈ రైలు ఇంజన్ల రిపేరీకే కాకుండా మౌలాలీలో ఇంకొక దానికి కూడా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో గుర్తుపట్టగలిగితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లేదంటే నేను చివరగా వీడియో చివరిలో మీకు ఆ ప్రత్యేకత ఏంటనేది మీకు నేను చెప్తాను. ఇది డీజిల్ ట్యాంక్ అన్నమాట. ఇంజన్కు 6000 లీటర్ల డీజిల్ ట్యాంక్, 6000 లీటర్లు పడుతుంది ఈ ట్యాంక్లో. యాక్చువల్గా ఈ ఇంజిన్ మొత్తం భూమి మీద, రైల్వే ట్రాక్ మీద కాకుండా భూమి మీద నుంచున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే షెడ్ కాబట్టి, షెడ్లో ఎప్పటి నుంచో ఉంచారు కాబట్టి ఎక్కువ తిరగవు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి కిందికి ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అవే ట్రాక్ పైన ఉంటే ఇంకా కొంచెం హైట్లో కనిపేది ఇంజన్లు. ఈ మొత్తం అన్నీ మరి ఎన్ని ఎప్పుడు వచ్చాయో ఏంటో. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ షెడ్ ఒకనొక చోట చూసిన దాన్ని బట్టి 1998లో ఈ షెడ్ ఇక్కడ స్టార్ట్ చేశారనేది ఒక చోట కనిపించింది. సో 98 నుంచి ఇక్కడ మౌలాలీలో ఇంజన్ రిపేర్లు చేస్తున్నట్టున్నారు. డీజిల్ ఇంజన్, రైలు ఇంజన్లు అవి. మొత్తం ఎక్కడ చూసినా డీజిల్ ఇంజన్లే ఉన్నాయి. సరే, ఇక షూటింగ్ లంచ్ టైం అనమాట. బ్రేక్ టైంలో అక్కడ వెళ్తున్నట్టు చూసారా, రామ్ లక్ష్మణ్ గారు ఫైట్ మాస్టర్లు వాళ్ళు ఇద్దరును. వాళ్ళ ఇద్దరిలో రామ్ గారు ఎవరు, లక్ష్మణ్ గారు ఎవరని గుర్తుపట్టడం చాలా కష్టం. ఎదురుగా చూసినా కూడా వాళ్ళు భోంచేసి వెళ్తున్న సీన్ ఇంత ముందది. తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఇక్కడ భోంచేసిన తర్వాత కింద చైర్లో కూర్చున్నారు. కానీ ఆయన ఎవరు, రామ్ గారు లక్ష్మణ్ గారు అని గుర్తుపట్టడం చాలా కష్టం. ఈ లోపల ఒక అతను వచ్చేసి సెల్ఫీ అడిగారు, ఫోటో ఇచ్చారు, కూర్చున్నారు. కొద్దిసేపు రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయితే షూటింగ్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఇవన్నీ షూటింగ్ కోసం వచ్చిన వాహనాలు ఇవి. రకరకాల బళ్ళు ఉంటాయి, చిన్న కార్లు, పెద్ద కార్లు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే లంచ్ అయిపోయిన తర్వాత మా కుర్రోళ్ళు ఆ లంచ్ బాక్స్లు అవన్నీ సెట్ చేసేస్తున్నారు. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్ని రకాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే షూటింగ్ వాళ్ళకు ఒక నానుడి ఉంది. అంటే రెగ్యులర్గా వాడే పదం ఒకటి ఉంటుంది. వీడికి షూటింగ్ సాంబార్ పడింది రోయ్ అంటుంటారు. అంటే ఏదన్నా కొంచెం తెలివిగా ప్రవర్తించిన కుర్రాలని. కాబట్టి ఇక్కడ ఇవి వచ్చేసి ఇంజిన్ రైలు ఎయిర్ ఫిల్టర్లు అనుకుంటాను. ఇదేమో ఎంఎంటీఎస్ రైలు కలర్ చేసి రెడీగా పెట్టి ఉంచారు. మొత్తం బోగీలన్నీ కలర్ చేయించి నీట్గా చూస్తే కొత్త దాని లెక్క కనిపిస్తున్నాయి. కానీ దగ్గరికి వెళ్తే పాతదాన్ని కొత్తగా తయారు చేసి పెయింట్ చేసేసి మొత్తం కింద పైన అంతటా
పెయింట్ చేసి రెడీగా పెట్టి ఉంచారు. ఇది చాలా పెద్ద షెడ్డు. పక్కన ఎన్ని ఉన్నాయి, వెళ్తూ ఉంటే ఇంకా కనిపిస్తానే ఉన్నాయి. ఎన్ని రకాల ఇంజన్లు, ఎన్ని ఒక్కొక్క రకరకాల పార్ట్స్, అంటే వాటి విడి భాగాలు అన్నీ అరిగిపోయినటివి అవన్నీ తీసి పక్కన పెట్టి ఉంచారు. ఈ ఇంజిన్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఇది ఈ మధ్యన వచ్చినట్టున్నట్టుంది. వీటికి బోగీలు కూడా అమర్చబడి ఉన్నాయి. ఆ తర్వాత ఇది కూడా ఎంఎంటీఎస్ రైలు బోగీలే, రెడీగా ఉన్నాయి. అన్నీ రెడీ చేసి పెట్టి ఉంచారు. ఎప్పుడైనా బయలుదేరడానికి రెడీగా ఉన్నట్టున్నాయి. ఈరోజు సాయంకాలం వరకు షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇంకొక ప్రత్యేకత ఉందని చెప్పాను. ఏంటంటే పొద్దున సూర్యుడు రాకముందు, తర్వాత సాయంకాలం 5:30 తర్వాత దోమలు ఎంతగా ఉంటాయంటే అంత విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల దోమలు ఎక్కువ అభివృద్ధి చెందుతాయంటారు. సో ఇక్కడ ఆయిల్ వర్క్ జరుగుతుంటుంది కాబట్టి ఈ ఆయిల్ వల్ల దోమలు విపరీతంగా ఉంటాయి. మామూలుగా ఉండవు. ఒక్కసారి చెయ్యి ఇలా అంటే కనుక వందల కొద్ది దోమలు రాలి పడిపోతుంటాయి. అన్ని దోమలు ఉంటాయి ఇక్కడ. కాకపోతే ఏంటంటే నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. అదే నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఇక నరకం అనుభవిస్తారు ఆ దోమలతోటి. చాలా దారుణం. ఇవన్నీ చూసారా, ఎన్ని రకాల పార్ట్లన్నీ అరిగిపోయినట్టు తీసి పక్కన పెట్టేసి ఉంచారు. ఇవన్నీ ఒక సైడ్కు గేర్ బాక్స్లా లేకపోతే ఏంటి అనేది ఇంకేం తెలియదు. వర్క్షాప్ మొత్తం ఇలా ఉంటుంది. ఈ వర్క్షాప్లోనే ఇక్కడే షూటింగ్ జరుగుతుంది ఈరోజు. యాక్చువల్గా ఫైట్ సీన్ కాబట్టి ఫైట్ మాస్టర్లు ఇద్దరు వచ్చారు, రామ్ లక్ష్మణ్ గారు. చూసారా పక్కన ఇంజిన్ ఎంత పెద్దగా ఉందో. ఆ ఇంజిన్ ఇప్పదీసి పెట్టేశారు పక్కకి. ఈ పక్కన చక్రాలు, ఇంకొక ఇంజను, ఇంత పెద్దగా ఉంటుంది దాని ఇంజన్. ఇదంతా మొత్తం మౌలాలీనే. ఓకే అండి, మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.